చేసినటువంటి వ్యక్తి. మేము మాకు జన్మనిచ్చింది తండ్రి అయినా మేము వెళ్ళేటువంటి ఆశయం డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క ఆశయంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి నేను నా మిత్రునిగానే రక్త సంబంధికునిగానే భావిస్తాను. తను దూరమైందని మీరు అంటున్నారు, నేను దూరం కాదు, మా ఆలోచనలో నిరంతరం బ్రతికే ఉంటాడు. మేము ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రశాంత్ చనిపోయారని మీరు అనుకుంటున్నారు, మరణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఇంట్లో ఉండేటువంటి సర్వసాధారణమైనటువంటి అంశం. ఒక జీవి పుట్టడము మరణించడము అనేది సర్వసాధారణమైనటువంటి అంశం. ఇది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు దుఃఖించడం మానేస్తాం అని ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచానికే శాంతిని బోధించినటువంటి సిద్ధార్థ గౌతమ్ బుద్ధుడు తెలియజేశాడు. సిద్ధార్థ గౌతమ్ బుద్ధుని దగ్గరికి ఒకరోజు ఒక తల్లి వచ్చింది. ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన ఏంటంటే, ఈ విధంగానే ఆ తల్లి యొక్క కొడుకు కూడా మరణించడం జరిగింది. ఆ తల్లి అంతటా తెలుసుకున్న తర్వాత గౌతమ బుద్ధుడు చాలా తెలివిగల వ్యక్తి, గొప్ప వ్యక్తి, ఏదైనా చేస్తాడు, సాధించే వ్యక్తి అని నమ్మి గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, అయ్యా నా కొడుకు మరణించాడు, మీరు చాలా శక్తిగల వ్యక్తి అంట, గొప్ప వ్యక్తి అంట, ఎలాగైనా చేసి నా కొడుకును బ్రతికించమని చెప్పి తను అడుగుతుంది. అప్పుడు గౌతమ బుద్ధునికి ఏం చేయాలనో ఒక్కసారి అర్థం కాదు. తనకు ఎన్ని రకాలుగా చెప్పినా తను ఒక్కటే అంటుంది. ఏమంటుంది అని అంటే, నా కొడుకుని ఖచ్చితంగా నాకు తెచ్చి బ్రతికించు అని అడుగుతుంది. ఇప్పుడు అమ్మగారు ఎట్లయితే ఏ విధంగా ఉన్నారో అదే స్థితిలో కూర్చొని అడుగుతుంది. గౌతమ బుద్ధుడు అప్పుడు ఒక అంశాన్ని తనకు చెప్పాడు. అమ్మా, మీ ఊర్లో ఏ ఇంటికైనా వెళ్ళు, ఏ ఇంట్లో అయితే మరణం లేకుండా ఉంటుందో, ఏ ఇంటిలో అయితే వ్యక్తి మరణించకుండా ఉంటాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని బియ్యం తీసుకురా అని పంపిస్తుంది. ఆమె తన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు తిరుగుతుంది, ప్రతి ఇంటిలో అడుగుతుంది, మీ ఇంట్లో ఎవరైనా మరణించకుండా ఉన్నారా, మీ ఇంట్లో మరణం సంభవించకుండా ఉందా అని అడుగుతుంది. కానీ ఆ ఊర్లో ఏ ఇంట్లో కూడా మరణం లేనటువంటి ఇల్లు ఆమెకు తారసపడలేదు. ప్రతి ఇంట్లో కొంతమంది పుట్టుకతోనే మరణిస్తారు, కొంతమంది గర్భంలోనే మరణిస్తారు, కొంతమంది కొంత ఎదిగిన తర్వాత అతను గుడి నడకలేస్తుంటే మరణిస్తారు, కొంతమంది వయసుకు వచ్చిన తర్వాత మన ప్రశాంత్ ఏ విధంగా అయితే ఒక 20 సంవత్సరాల యవ్వనస్తుడై తన భుజస్కంధాల మీద తన కుటుంబాన్ని కొంత ముందుకు నడిపించాలనుకున్నటువంటి తరుణంలో ఏదో ప్రమాద అవశాత్తు, లేకుంటే కొంతమంది ఈ మధ్య చూస్తూనే ఉన్నాం, నేను ఫెయిల్ అయినా అని, లేకపోతే నాకు ఒక కారు కొనిపించలేదని, నాకు ఒక ఫోన్ కొనిపించలేదని, లేకపోతే నాకు అడిగినటువంటి విలాసవంతమైనటువంటి జీవితం ఇవ్వలేదని ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అట్లనో లేకపోతే కొంతమంది ఒక కాపురం పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలైన తర్వాత ఇట్లా రకరకాలుగా ఏదో ఒక విధానంలో తన జీవన విధానంలో మరణించడం జరుగుతుంది. తనకు అర్థమైంది, ఎందుకు అనంటే మరణం లేని ఇల్లు ఉండదు. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత గౌతమ బుద్ధుని దగ్గరికి వచ్చి చెప్పింది, అయ్యా నేను నిజంగానే మరణం ఉండదు అనుకున్నా, చనిపోయిన వాళ్ళు బ్రతికి వస్తారని అనుకున్నా, కానీ అది అసాధ్యం అని తెలిసింది. కాబట్టి నా యొక్క నెక్స్ట్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని నా బాధ్యతగా నేను ఒక తల్లిగా నిర్వర్తిస్తానని చెప్పేసి మిగతా కార్యక్రమాలను పూర్తి చేశాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత సన్నివేశంలో తను తన 4 బిడ్డలను పోగొట్టుకున్నాడు. గౌతమ బుద్ధునికి తాను ఒక రాజు, తాను ఒక భిక్షువుగా ప్రపంచమంతా తిరిగి శాంతిని పంచిండు. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే తన జీవితాంతం మనలాంటి వారి కోసం
తన జీవితాన్ని త్యాగం చేయడమే కాక తన నలుగురి బిడ్డలను చంపుకున్నాడనే నేను అంట. ఎందుకు అని అంటే తను అనుకుంటే ఎంత గొప్ప వ్యక్తిగానైనా మారచ్చు, ఎంత సంపదనైనా కూడా కట్టుకోవచ్చు, ఎంత గొప్ప స్థానంలోనైనా ఉండవచ్చు. కానీ కానీ తను చేసినటువంటి గొప్ప త్యాగం మన కోసం, మన జాతి కోసం చేసినటువంటి త్యాగం ఏంటి అంటే మనం ఈ విధంగా బట్టలు కట్టుకోవడానికి, మనం ఈ విధంగా కూర్చోవడానికి, మాట్లాడడానికి ఒక అవకాశాన్ని కల్పించాలని విదేశాల్లోకి వెళ్ళి చదువుకుంటూ ఏ ఉద్యోగం చేయకుండా మనకంటూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించడానికి తనకున్నటువంటి ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని తన కన్న బిడ్డలకు ఒక రోజు సందర్భం వస్తే తన కన్న కొడుకు చనిపోతాడు, గంగాధర్ అన్న అటువంటి చిన్న పిల్లవాడు చనిపోతాడు. అప్పుడు ఇంటికి వస్తాడు, తన భార్య అడుగుతుంది కనీసం దహన సంస్కారాలు చేద్దామంటే ఎటువంటి డబ్బులు చేతిలో లేవు, ఏం చేయాలని కంగారు పడతా ఉంటాడు. తన భార్య అర్థం చేసుకొని తనకు పెళ్ళి ఆ చీరను దాచిపెట్టుకొని ఉంటుంది. ఎప్పుడైనా కనీసం కప్పడానికి గుడ్డ లేనటువంటి పరిస్థితి. ఆ చీరను చింపి తీసుకొచ్చి అడుగుతారు, రమా బాధపడుతున్నావు అని అడిగితే బాధపడట్లేదు, నువ్వు కొన్ని చేస్తున్నటువంటి